మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే ఎన్నో విజయాలను అందుకుని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్ళిపోయింది. ఇకపోతే ఆఖరిగా ఈమె తెలుగులో కొండపొలం అనే సినిమాలో నటించింది. ఈ మూవీ తర్వాత ఈమె వరుసగా తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. కానీ తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు. ఇకపోతే గత కొన్నాళ్లుగా రకుల్ నటుడు మరియు నిర్మాత అయినటువంటి జాకీ బగ్నానితో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ జంట తమ వివాహ వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్ గా యూటర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోనే గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహ వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కానీ సడన్ గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.